త్రిలోక సంచారి అయిన నారదుడు శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. 7 అడుగుల శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం సౌమ్యనాథ స్వామిగా కొలవబడుతుంది. ఆలయంలో ఎటువంటి దీపం లేకపోయినా సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి రూపం దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. గర్భగుడికి వెళ్లే ముందు రాతి మండపం కింద మరొక ఆలయం ఉన్నట్లు చెప్తారు. సౌమ్యనాథ స్వామి వారి ఆలయం కింద భూగర్భంలో ఉన్న ఈ ఆలయం శివాలయంగా చెప్పబడుతుంది. కలియుగానికి సంబంధించిన అతిపెద్ద రహస్యం ఈ ఆలయంతో ముడిపడి ఉంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో ఈ సౌమ్యనాథ స్వామి వారి ఆలయం గురించి రాయటం జరిగింది. ఈ సౌమ్యనాథ స్వామి వారి ఆలయంలో గర్భాలయంలో ఉన్న గోడ మీద చేప ఆకారాన్ని చెక్కడం జరిగింది. వరదలు వచ్చి ఈ ప్రాంతమంతా మునిగిపోయినప్పుడు ఈ చేప వరకు ఆ నీళ్లు వెళ్తాయట. ఎప్పుడైతే ఆ వరద నీరు ఈ చేపను తాకుతుందో ఈ చేపకు ప్రాణం వచ్చి నీటిలో ఈదడం మొదలు పెడుతుందంట. ఇక ఆ రోజుతో కలియుగం అనేది అంతమైపోతుంది అని ఇక్కడి ఆలయ పూజారులు చెబుతున్నారు. కలియుగ అంతాన్ని సూచించే ఈ ఆలయాన్ని చాలా ప్రత్యేకంగా ఇక్కడ వారందరూ భావిస్తారు. ఈ ఆలయానికి వచ్చి కోరిన ఏ కోరికైనా నెరవేరుతుందని భక్తులు భావిస్తారు. మొదటిగా కోరుకునేటప్పుడు 9 ప్రదక్షిణాలు చేసి కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అది ఈ ఆలయం యొక్క సాంప్రదాయంగా మారింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సౌమ్యనాథ స్వామిగా ఈ ఆలయంలో దర్శనమిస్తూ భక్తుల కోరిన ఏ కోరికలైనా తీరుస్తూ ఆయన ఉనికిని తెలుపుకుంటున్నారు. ఈ స్వామి వారిని వీసా స్వామి అని కూడా అంటారు. ఈ ఆలయం యొక్క పూర్తి వివరాలు ఫుల్ వీడియోలో ఉన్నాయి, చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.